హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. వెల్కమ్ టు గోవా వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము గోవాలో ఉన్నప్పుడు డే 3 వీడియో అనమాట. ఇది పార్ట్ 2కి కంటిన్యూషన్. మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బీచ్కి వెళ్ళి తర్వాత ఇప్పుడు ఓల్డ్ గోవా చర్చ్కి అయితే వెళ్ళాము. సో దాని డీటెయిల్స్ అంతా కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను అండ్ ఇది దాని కంటిన్యూషన్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు మేము మయం లేక్ అయితే వెళ్తున్నాము, ఇంకొక ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. ఐలాండ్ మొత్తం చుట్టూ తిరిగేసినాము, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. పడవలు కూడా ఉన్నాయి కానీ అది కేబుల్ బ్రిడ్జ్, ఇది కాదు. అదిగో అక్కడ ఉంది చూడండి, అది బంగీ జంప్ అంట. నేను అందుకే దాని జోలికి కూడా పోవట్లేదులే, జస్ట్ వీడియో తీస్తాను. అక్కడికి పోయినాక మనకి తాడు కట్టేసి ఆ నుంచి వేసేస్తారు, ఆ నుంచి ఇట్లా కిందకి వచ్చి పైకి వస్తారు. ఎక్స్ప్రెషన్స్ చూడు. అసలు వద్దంట. ఏం లేక పేరు ఒకసారి మళ్ళీ చెప్పు. మయం లేక్. సరే వెళ్దాంలే, తినేసి వెళ్దాం. రెస్టారెంట్ ఉంది పెద్దది. ఏదరా ఇదే మేము ఇందాక బోట్లో వెళ్ళామని చూపించాను కదా. సో అక్కడి నుంచి దివార్ ఐలాండ్ అంతా కూడా రౌండ్ చుట్టేసి అండ్ అక్కడి నుంచి డైరెక్ట్ ఇట్లా మయం లేక్ అయితే వచ్చాము. ఇప్పుడు టైం అరౌండ్ 4 అట్లా అవుతుంది. ఇంకేదన్నా తిందాము అనేసి ఇంకా ఫుల్ ఆకలేస్తుంది అనమాట. ఆఫ్టర్నూన్ కూడా ఏమీ తినలేదు, ఇంకా ఆకలేస్తుంటే ఇక్కడే ఈ మయం లేక్ దగ్గరే రెస్టారెంట్ ఉంది. సో ఆ రెస్టారెంట్ దగ్గరకు వచ్చి తింటున్నాము. నేనైతే ఫస్ట్ టైం రావడం అనమాట ఈ ప్లేసెస్ అంతా కూడా. ఫస్ట్ అనుకున్నాము అసలు ఇక్కడ ఏమీ ఉండవు, రెస్టారెంట్ అట్లాంటివి ఏమీ ఉండవు, అసలు జనాలు కూడా చాలా తక్కువ ఉంటారు అట్లా అనుకున్నాను. కానీ బట్ అట్లా ఏం లేదు. మనం ఎంత దూరానికి పోయినా కూడా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఉంటారు అండ్ రెస్టారెంట్ అయితే ఖచ్చితంగా అవైలబుల్లోనే ఉంటుందన్నమాట. ఈ గోవాలో అదైతే నేను గమనించాను. అండ్ ఇక్కడైతే మేము ఫిష్ ఆర్డర్ ఇచ్చాము. ఇందాక చూపించాను కదా, అక్కడే బంగీ జంప్ ఉన్నింది. అది ఇంకా అస్సలు రిస్క్ చేయలేదు, అసలు అదంటే చాలా భయం అనమాట. అందుకని దాని దగ్గరికి అయితే పోలేదు. అండ్ ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం 5:30 అట్లా అవుతూ ఉన్నింది. ఇంకా రూమ్కి వెళ్ళిపోదాము అనేసి అయితే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము రూమ్కి. వెళ్ళినారా? నువ్వు కూడా వెళ్ళావా? ఓకే సూపర్. సో ఇప్పుడే నేను అన్నం ప్రిపేర్ చేసినాను. సో ఇక్కడ ఆల్రెడీ అదేంటి ఎలక్ట్రిక్ స్టవ్, ఇండక్షన్ స్టవ్ ఉంది. అన్ని చిన్న చిన్న వెజిల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని అడ్జస్ట్ చేసుకొని స్విగ్గీ మార్ట్లో బియ్యం ఆర్డర్ పెట్టి పెరుగు కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. పొద్దున్నే బ్రెడ్ ఎగ్స్ కూడా ఆర్డర్ పెట్టాను. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఎగ్స్ అయిపోయిందనమాట. అది బ్రేక్ఫాస్ట్కి చేసేసాము. అండ్ ఇప్పుడు అన్నం పెట్టాను, పెరుగు ప్యాకెట్ కూడా ఒకటి పెట్టాను. సో అది ఇది మిక్స్ చేసుకొని తిన్నాము. అండ్ నేనైతే రాగి జావా తాగుతున్నా. మా చిన్నోటి కోసం సెర్లాక్ పౌడర్ తెచ్చాను, అంటే రాగి పౌడర్ కొంచెం సపరేట్గా తెచ్చాను అనమాట. అది ఉండింది, అది కొంచెం వేసుకొని అది కలుపుకొని తాగుతున్నా. సో చిన్న చిన్న ఉన్నాయన్నమాట. ఉప్పు కారం మీకు చూపిస్తానండి. సో ఇప్పుడే రైస్ ప్రిపేర్ చేశాను అండ్ రాగి జావా ఎగ్ ఇదనమాట రాగి జావా. సో ఇది స్టవ్ ఉండడంతో నాకు కొంచెం కలిసి వచ్చింది. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఉప్పు, లైట్ ఆయిల్ ఏం లేదు, ఆయిల్ లేకుండా చేసిన, ఆయిల్ అయిపోయింది నేను వచ్చే గుందుకే. సో పసుపు, చిన్న చిన్న మసాలా పౌడరు, సో టీ పౌడరు, ఉప్పు ఇవన్నీ ఉన్నాయన్నమాట. చిన్న ఒక వెజిల్, ఒక ప్యాన్ ఒకటి ఉండింది. ఇట్లా ప్యాన్ ఒకటి మార్నింగ్ దాంతోనే చేశాను. సో ఈ వెజిల్స్ని యూస్ చేసుకొని నేను
ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ చేశాను, ఎగ్స్ ఇవన్నీ మార్నింగ్ కూడా బ్రెడ్తో అయితే ప్రిపేర్ చేశాను. సో అదే అనమాట ఇప్పుడు మేము తింటుంది. సెల్ఫ్ తీసుకుంటున్నా. ఇదే నా డిన్నర్, నైట్ డిన్నర్. సో వీళ్ళిద్దరూ ఇప్పుడే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి తడిచి వచ్చారు. వాళ్ళు వచ్చే లోపల నేను ఇట్లా రైస్ ఎగ్స్ ఇవన్నీ బాయిల్ చేసి పెట్టాను. వాళ్ళు వచ్చి రాగానే తింటున్నారు మంచిగా. వాళ్ళు ప్రిపేర్ చేసేసిన వాళ్ళు స్టీమ్ రూమ్కి వెళ్ళారు. అంతా ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తే నేను వచ్చి వంట వేసుకుంటున్నాను గోవాకి వచ్చి. మా చిన్నవాడు పడుకున్నాడు, సో దానివల్ల నాకు కొంచెం టైం కలిసి వచ్చింది అనమాట. వాడు పడుకున్నాక ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేశాను. సో ప్రతిసారి బయట తినడం అయితే అవ్వదు, అందుకనేసి అన్నం అయితే చేసినాను. ఆఫ్టర్నూన్ కూడా బయటే తిన్నాము, నిన్న బయటే తిన్నాము. టైం కుదిరింది కాబట్టి నేను అన్నం అయితే ప్రిపేర్ చేశాను. మీకు ఇలా సర్వీస్ అపార్ట్మెంట్స్లో కూడా ఉంటాయి, ఇట్లా అన్నీ ఉంటాయి. మీరు ఇది కూడా బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, యూజ్ అవుతుంది. అంటే మీకు ఆ బడ్జెటబుల్లో వస్తుంది అనమాట. అన్నీ కూడా అన్నీ మనం చేసుకోవాలని ఓపిక ఉంటే. నేను ఇప్పుడే చెప్పాను కదా డిన్నర్ ప్రిపేర్ చేసిన అని. ఇద్దరికి డిన్నర్ చేసేసిన. ఒకరేమో సెల్ చూసుకుంటూ కూర్చున్నారు, ఇప్పుడే సెల్ ఆకునేలే, సెల్ చూసుకుంటూ కూర్చున్నారు. ఇంకోరేమో చూడండి టీవీ చూస్తూ కూర్చున్నారు. వాళ్ళిద్దరు తిన్నది ఇక్కడ చూపిస్తా. తిని ఇక్కడ పెట్టేశారు చూడండి ఇద్దరు. ఒక ప్లేట్ ఇక్కడ, ఇంకో ప్లేట్ ఇక్కడ, అదనమాట. సో గోవాకు వచ్చినా, పాకిస్తాన్కి పోయినా, అండమాన్ నికోబార్కి పోయినా నా బతుకు మాత్రం బాసన్లు తోముడే. ఇదే అనమాట నా పని. సో వాళ్ళు ఇసిరి ఎంత బాగా వేసినారు. ఇసిరేలేదు, పెట్టినారు చూడండి. సో స్టిల్ ఇక్కడ కూడా నేను గిన్నెలు కడగాల్సిందే. ఎక్కడికి పోయినా, ట్రిప్కి పోయినా, ఎక్కడికి పోయినా ఇది మాత్రం నాకు తప్పదు, చేయాల్సిందే. మై గాడ్. ఇప్పుడు మళ్ళీ బీచ్కి వెళ్తున్నాం. మార్నింగ్ అయితే బీచ్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ బీచ్కి స్టార్ట్ అయ్యాం. జిఎస్ఎంఆర్లో ఒక్కొక్కటి 1 రూపీ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక బీచ్కి వెళ్తున్నాము. మార్నింగ్ కండోలిం బీచ్ అంట, ఇక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. కండోలిం బీచ్ ఇది. మనం ఇదేంటి, ఇది బోట్లో వెళ్ళొచ్చన్నా? బోట్లోనా? వద్దులో నా తమ్ముడు ఉన్నాడు కదా. సో 3 days బ్యాక్ లాస్ట్ బాగా బీచ్కి వచ్చాం. నిన్న అక్కడికి కొలంగూట్ బీచ్కి అయితే వచ్చాము. అండ్ ఇప్పుడు ఇక్కడ కండోలిం బీచ్. లాస్ట్ నుంచి లాస్ట్కి వచ్చాం. విధిస్తానంట. వీడియో సో ఈ కండోలం బీచ్కి మేము మార్నింగే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మేము సౌత్ గోవాకి అయితే వెళ్తున్నాము. అండ్ రూమ్ కూడా చెక్అవుట్ చేసేస్తాం అనమాట ఈరోజు. అండ్ నార్త్ గోవా కంప్లీట్ అయిపోయి అండ్ సౌత్ గోవాకి అయితే వెళ్తున్నాము. అండ్ రూమ్ అయితే ఆల్మోస్ట్ 10:30కి అంతా మనం చెక్అవుట్ చేసేసేయాలి. అందుకనే మార్నింగే వచ్చామన్నమాట ఈ బీచ్కి. మ్యాక్సిమం బీచెస్ కన్నిటికీ మేము మార్నింగే వస్తున్నాము. ఇక్కడికి వచ్చి చెప్తాం మళ్ళీ అక్కడి నుంచి వినిపిస్తుందా వినిపించదని.
ఏంటి ఫోటో బయట వెళ్ళిపోతాను. పట్టుకున్నాను ఒకటి తగ్గించుకుంటాను. సో అయిపోయింది. ఈ రూమ్ కూడా మేము వెకేట్ చేస్తాము అండ్ ఈ రూమ్ నుంచి కూడా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక రూము సౌత్ గోవా అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ 2 days అంటే 3 days ఉన్నాము. అయిపోయింది. బీచ్ కూడా అయిపోయింది. సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తున్నాము. ఏనా నేను కురికిస్తున్నావు అందుకే కొరుకుతున్నావు. కొరకట్లా ఊరికే నాకు కుట్టుడా ఏం నాకట్లా అండ్ ఫైనల్గా ఇది అనమాట మేమున్న సర్వీస్ అపార్ట్మెంట్. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ కొన్ని రీల్స్ తీసుకొని మొత్తం ఇంకెక్కడి నుంచి అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము. అందుకనే జస్ట్ లాస్ట్లో వీడియో అయితే తీసాను అనమాట ఇది. అండ్ ఇంకెక్కడ దీని నుంచి సౌత్ గోవాకి అయితే వెళ్తున్నాము. అండ్ చాలా దూరం అనమాట. మేము 10:30కి ఏమో స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అట్లా అయ్యింది. అక్కడి నుంచి మేము వెళ్ళే మధ్యలో ఒక మ్యూజియంకి అయితే వెళ్ళాము, ఆల్ అబౌట్ ఆల్కహాల్ అనేసి. అందులో ఏంటంటే మొత్తం పాస్ట్లో అంటే ముందు ఎక్కడి నుంచి ఎలా ఓపెన్ అయ్యాయి, ఎలా తయారు చేశారు, ఎలా వాడేవాళ్ళు, ముందు ఎలా ఏం గ్లాసెస్ యూజ్ చేసేవాళ్ళు అంతా కూడా హిస్టరీ లాగా అన్నమాట. మొత్తం అంతా కూడా సో పాత వస్తువుల్ని ఎలా యూజ్ చేసేవాళ్ళు, వైన్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, అలా ఒక పెద్ద మ్యూజియం అయితే ఉన్నింది అక్కడ. సో అందరినీ అలో అయితే చేయరు, ఒక్కొక్కరిని అలో చేస్తారు. పర్ హెడ్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. మనకి జస్ట్ టేస్ట్ కూడా చూపిస్తారు, అంటే ఎలా చేస్తారు వాళ్ళు ఏంటి అనేదంతా కూడా మనకు చూపిస్తారు. సో ఎవరైతే 500 పే చేస్తారో వాళ్ళని మాత్రమే అలో చేస్తారనమాట. అండ్ పర్ పర్సన్కి 5 షాట్స్ కాక్టైల్ లాగా కూడా టేస్ట్ చేపిస్తారు. సో ఫైనల్గా మేము సౌత్ గోవాకి అయితే రీచ్ అయిపోయాము. స్విమ్మింగ్ పూల్ వద్దా? మొత్తం నీళ్ళంతా తీస్తాను. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఇంకొక బీచ్ ఉందన్నమాట. ఆ బీచ్కి వెళ్దాం అనేసి ఇంకా మొత్తం పాలు అన్నీ ఇంకా మొత్తం రెడీ చేస్తున్నాను నేను. ఇది కూడా సేమ్ అట్లే అనమాట. 1 BHK ఇది. ఇందులో కూడా మొత్తం అన్ని లోపల హోమ్ స్టే లాగా అన్ని వెసల్స్ అన్నీ ఉంటాయి. సో మ్యాక్సిమం మేము ఇలాంటివే ప్రిఫర్ చేసామన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా మాకు చిన్నోడు ఉండడంతో మాకు అన్ని హాట్ వాటరు ఇట్లా ఎక్కువ కావాల్సి వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఈ సర్వీస్ అపార్ట్మెంట్లో ఈ 1 BHKలో మాకు వాషింగ్ మిషన్ కూడా ఉంది చూడండి. సో అక్కడ ఉన్న బట్టలన్నీ బీచ్కి వెళ్ళిన బట్టలన్నీ కూడా నేను ఇక్కడ వేసేసాను. మొత్తం బాగా ఆరిపోయాయి అనమాట. అండ్ ఈ 1 BHK రూమ్ సపరేట్గా కూడా నేను ఒక వీడియో తీశాను. వెళ్ళే ముందు ఒక వీడియో లాగా అట్లా కూడా తీశాను. అండ్ నేను ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసానని చెప్పాను కదా, ఇంకా అవన్నీ వేసేసి ఆరబెట్టేసినాను అనమాట. మొత్తం ఆరేస్తే ఆరిపోతాయి. ఇంతకుముందు వెళ్ళిన బీచ్కి వెళ్ళిన బట్టలు అన్నీ కూడా అట్లే స్టాక్ ఉండిపోయినాయి, అన్నీ తీసి వేసి ఆరేసాను అనమాట. పని అయితే తగ్గిపోయింది. అండ్ నేను ఎంతెంత బడ్జెట్ ఈ రూమ్స్కి ఎంతెంత అయింది అంతా కూడా ఒక బడ్జెట్ వ్లాగ్ అయితే తీస్తాను. అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను, క్లియర్గా చెప్తాను అందులో ఏమైంది ఎంత అయింది అని అంతా కూడా. అండ్ ఇంకా దీని తర్వాత మేము ఇక్కడ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది కోల్వా బీచ్ అనమాట. ఇప్పుడు మేమున్న 1 BHKకి ఈ బీచ్కి జస్ట్ 400 meters డిస్టెన్స్ అనమాట, అంతే ఉంది. ఇటు వెళ్ళాలి దీంట్లోకి. అండ్ ఇంక ఈవినింగ్ ఇక్కడికి వచ్చాము. అండ్ నార్త్ గోవాకి సౌత్ గోవాకి మెయిన్ డిఫరెన్స్ నాకు అనిపించింది ఏంటంటే అక్కడ బాగా బీచ్ కానీ అక్కడ ఎక్కువ జనాలు అనమాట, ఎక్కువ రద్దీగా అట్లా ఉంటుంది. అంటే ఇంకా నార్త్ గోవా ఎట్లయినా కొంచెం ఎక్కువ పబ్స్ అట్లా ఉండడము, కొంచెం అది ఎంత కొంచెం హడావిడిగా ఉంటుంది అనమాట. బట్ సౌత్ గోవాకి వచ్చేసరికి అసలు ఎంత మొత్తం చిన్న పల్లెలు అలా ఉన్నాయన్నమాట. ఫారినర్స్ కూడా ఎక్కువగా చూశాను నేను ఇక్కడ ఈ సౌత్ గోవా దగ్గర. అండ్ ఎంత కూల్గా ఉందో, జనాలు కూడా ఎక్కువ లేరు, తక్కువనే కనిపిస్తున్నారు అనమాట. ఇక్కడ మా ఈ క్యూట్ ఫెలో అసలు ఉండట్లేదు. ఏ బీచ్కి వెళ్ళినా ఇసుక పట్టేస్తాడు అనమాట, ఎక్కడ నోట్లో పెట్టుకుంటాడో అని భయము, ప్రతిసారి ఎత్తుకునే వాళ్ళము. అండ్ ఇక్కడ ఎందుకో కొద్దిసేపు అలా కూర్చోబెడదాం అనేసి కింద పెట్టాము. ఇంకా అలుకుతున్నాడు చూడండి ఇంకా ఇసుకతో అంతా కూడా.
చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. రా 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 రా. ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. అండ్ నేను ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. అండ్ మీలో ఎవరైనా నా వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నా కంటెంట్ కానీ లేకపోతే నా వ్లాగ్ కానీ ఎక్కడో ఒక చోట మీరు కనెక్ట్ అయ్యారని అయితే నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ పింకీ తెలుగు ఛానల్, అక్కడ కూడా ఫాలో చేసేసేయండి. అండ్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ అండ్ బై బాయ్.